బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం 25 ఏళ్లు పూర్తి చేసుకుని 26 ఏడాదిలో అడుగు పెడుతోంది. ఇంతవరకు ఇక్కడ ఉన్నటువంటి పాజిటివ్ ఇవి కావచ్చు, నెగిటివ్ ఇవి కావచ్చు, వీటి మీద ఎలాంటి కసరత్తులు చేయబోతున్నారు ఈ రోజు ప్లీనరీ సమావేశంలో? ఈరోజు ప్లీనరీ ఖచ్చితంగా కూడా మా పార్టీ కార్యకర్తలందరినీ దిశానిర్దేశం చేస్తారు. 119 నియోజకవర్గాల్లో యాక్టివ్గా ఉన్నారు మా పార్టీ సైనికులందరినీ కూడా మరొకసారి ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ, కేసీఆర్ గారు ఈరోజు చక్కగా బ్రహ్మాండంగా మమ్మల్ని అందరినీ కూడా సంతోషంగా ఉంచుకుండడమే కాకుండా పార్టీ దిశానిర్దేశం చేయబోతున్నారు. వారం రోజుల క్రితమే జగిత్యాల సభలోనే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా అక్కడే చెప్పారు. అక్కడ చెప్తే పక్కనే మీటింగ్ పెట్టుకున్నారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఆ మీటింగ్ ఈ మీటింగ్ కంపారిజన్ అక్కడే తెలిసిపోయింది. తెలంగాణలో కేసీఆర్ గారు కావాలి, కాంగ్రెస్ పోవాలి, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి అనే నినాదం ముందుకు సాగుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. సార్, ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో 3 అంశాలు, ఏదైతే డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు, శ్రీశక్తి, ఈ అంశాలన్నీ కూడా వీగిపోవడానికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు? వాళ్ళే బిల్లు పెట్టిన బీజేపీ పార్టీ క్లారిటీతో బిల్లు పెట్టలేదు. అది వాళ్ళే ఎట్లా సక్సెస్ అవుతుందని అనుకుంటారు. వాళ్ళకే నమ్మకం లేదు. వాళ్ళు ఏం పెట్టాలో వాళ్ళకే తెలియలేదు. ఒక పక్క మహిళా రిజర్వేషన్ అంటారు. 2023లోనే మహిళా చట్టం తయారు చేసేపడుద్ది. దాన్ని ఇంప్లిమెంటేషన్ 24 ఎలక్షన్లో చేయలేదు. పైగా మళ్ళీ మహిళల దాంట్లో ఏదో అమెండ్మెంట్ అని బిల్ ముందు పెట్టుకోవచ్చు, దాంట్లో డీలిమిటేషన్, ఇవన్నీ కన్ఫ్యూజ్ చేసే ప్రక్రియ చేశారు. కాబట్టి అది బిల్లు వీగిపోయింది. దాన్ని మళ్ళీ వాళ్ళు మహిళా బిల్లుని సపరేట్గా కనుక పెడితే మా పార్టీ ఎప్పుడు కూడా మహిళా బిల్లు 33% రిజర్వేషన్ కానీ, బీసీలకు కూడా రిజర్వేషన్ మీద కానీ మా పార్టీ కట్టుబడి ఉంది. అది ఖచ్చితంగా సార్, ఎమ్మెల్సీలుగా ఈరోజు అజారుద్దీన్, కోదండరాము ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీన్ని గతంలో అడ్డుకోవడం కూడా బీఆర్ఎస్ పార్టీ మనం చూసుకోవచ్చు. ఈ అంశాన్ని ఎలా తీసుకుంటారు మీరు? పార్టీ గతంలో మా శ్రవణ్ కుమార్ గారిని ఇంకా మిగతా మా సభ్యులకు ఇచ్చినటువంటి కమిట్మెంట్ గవర్నర్, ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నర్ గారు దాన్ని ముందుకు పోనీయకుండా ఆపిన దాని ఆ కోర్టు ఎదుర్కొంది. కోర్టులో కూడా మా వాళ్లకు పాజిటివ్ ఆర్డర్ ఇచ్చారు. దాన్ని మళ్ళీ చట్టపరంగా మళ్ళీ ఏం జరుగుతుందో చూద్దాం, ఆలోచిస్తాం. జగిత్యాల వేదికగా కేసీఆర్ గారు ఏదైతే హైడ్రా కూల్చివేతల్ని తాము ప్రభుత్వంలో 2029లో అధికారంలో వచ్చిన తర్వాత హైడ్రా మొత్తాన్ని కూడా తీసి అవతలు పారేస్తామన్నారు. దీని మీద మీ అభిప్రాయం? అది ముమ్మాటికి మంచి ప్రక్రియనే కదా. హైడ్రా వల్ల బాగుపడ్డది ఎవరు? పేద ప్రజల పొట్టలు కొట్టారు, పేద ప్రజలు ఇల్లు కూల్చారు. అక్కడే కాకుండా వెలుగుమట్టలో కూల్చారు, ఏకంగా 900 ఇల్లు కూల్చారు. ఎక్కడికక్కడ కూల్చడమే తప్ప కన్స్ట్రక్షన్ లేదు ఈ ప్రభుత్వంలో, అంతా డిస్ట్రక్షన్ తప్ప ఏం లేదు. దాన్ని ఖచ్చితంగా తీసిపడేయాల్సిందే. అది మా అందరి కోరిక కూడా. థ్యాంక్ యూ. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇటీవల జరిగినటువంటి అంశాలతో పాటు ఏదైతే ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరు, హైడ్రా కూల్చివేతలు, వీటన్నిటి మీద కూడా కూలంకుషంగా ఈరోజు ప్లీనరీ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది అన్న కోణంలోనే ఎంపీ వద్దిరాజు గారు అయితే చెప్పుకుంటూ వచ్చారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో ఉషా, మెగా 9 టీవీ, హైదరాబాద్.